నైట్ పడుకునేసరికి 2 అయింది. స్కూల్కి పోయే టైంలో 8 గంటలకు లేపినా లేవనే లేవాడు. అదే గణేషుని దగ్గరికి పోదామని 5 గంటలకు లేపితే టక్కున లేచి కూర్చుండు. పిల్లలతో ఇట్లుంటుంది. నేనైతే గణేష్ల పండుగ స్టార్ట్ అయినప్పటి నుంచి అనుకుంటున్నాను ఖైరతాబాద్ గణేషుని దగ్గరికి పోవాలని. ఏదో ఒక అడ్డంకం వచ్చి ఆగిపోయినా. కానీ ఈసారి అస్సలు మిస్ అవ్వద్దని పట్టుబట్టి కూర్చొని మా ఆయనని పొద్దున్నే 5 గంటలకు లేపి రెడీ అవ్వపో అని చెప్పి మా గగ్గని రెడీ చేసేసి నేను కూడా రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయినా. మొత్తం మా అశ్విక్ అయితే వస్తలేరు. ఎందుకంటే ముందే నిమజ్జనం టైము ఫుల్ పబ్లిక్ వస్తారు. ఈ పబ్లిక్ వాళ్ళని తీసుకోవాలంటే కష్టం కాబట్టి ఇంకా మేము స్టార్ట్ అయిపోయి ఫస్ట్ అయితే నాగోల్లో ఉన్న గణేష్ని అయితే దర్శించుకున్నాము. నాగోల్ ఏంటంటే ఖైరతాబాద్ తర్వాత సెకండ్ హైయెస్ట్ గణేష్ నాగోల్ అనమాట. మీరు ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. ఇంకా నిమజ్జనం కాలేదనుకుంటా. ఇంకా ఆ తర్వాత మేము మెట్రోలో అయితే ఖైరతాబాద్కి అయితే వెళ్ళిపోయినాం. మేమైతే గణేషుని కోసం దగ్గర ఒక 2 అవర్స్ అయితే వెయిట్ చేసినాం. కానీ గణేష్ని వన్స్ చూసిన తర్వాత ఆ 2 అవర్స్ అసలు తెలియలేదు. ఎంత బాగా అనిపించింది గణేశుడు. అబ్బబ్బబ్బా చూస్తుంటే నా 2 కళ్ళు సరిపోలేవు. అది కూడా నా అక్కడి నుంచి పోతుంటే నాకు ఉన్న హ్యాపీనెస్ మీతో ఎక్స్ప్రెస్ చేయలేను. అబ్బా చెప్పలేకపోతున్నాను. నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయినానో. ఎంతమంది పబ్లిక్ అబ్బబ్బా. ఇంకా గణేశుడు పోవాలనిపించింది. కానీ గగ్గన్ ఉన్నాడు, మళ్ళీ ఇంటి దగ్గర చిన్నోడు ఉన్నాడు, ఏడుస్తాడు కదా అని ఒక 1 అవర్ అట్లా గణేశుని చూసుకుంటూ కొంచెం సేపు నడిచి ఆ తర్వాత మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసి మా గగన్కి బొమ్మలు కావాలంటే బొమ్మలు ఇప్పించేసి మళ్ళీ రిటర్న్ అయిపోయినాం. నెక్స్ట్ వీడియోలో మా మమ్మీ వాళ్ళ ఇంటికి పోయింది చూపిస్తాను. అప్పటి వరకు చూస్తుండండి.